స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈరోజు నిఫ్టీ 18 పాయింట్లు తగ్గి 22,434లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 47,624లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 20 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 30 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయినాయి. ఇక నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ గా ఉన్న కంపెనీల్లో శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, దివిస్ ల్యాబ్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా ఉంటే నిఫ్టీ 50లో టాప్ లూజర్స్ గా ఉన్న స్టాక్స్ నెస్లే ఇండియా, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, కోటక్ బ్యాంక్, బ్రిటానియా ఉన్నాయి. ఇక కంపెనీస్ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ న్యూస్ అప్డేట్ విషయానికి వస్తే ముందుగా ఈ ఇండెక్స్ లో లాట్ సైజులో మార్పులు జరగనున్నాయి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇక సెబీ రూల్స్ ప్రకారం లాట్ సైజుల్ని మార్చబోతోంది. దానికి సంబంధించిన అప్డేషన్ ఒకసారి చూద్దాం. ప్రస్తుతం నిఫ్టీ 50లో ఇండెక్స్ లాట్ సైజు 50 గా ఉంది. అయితే ఈ సెబీ రూల్ ప్రకారం ఏంటంటే ఒక కాంట్రాక్ట్ డెరివేటివ్స్ లో ఉన్న కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అనేది 5 to 10 lakhs అంటే 10 lakhs మాక్సిమం ఉండాలి. ఇప్పుడు మొన్నటి దాకా మనకి 22,500 మించి నిఫ్టీ పెరిగింది. సో 22,500 ఇంటూ లాట్ సైజ్ 50 అయితే మనకి ఎంత అవుతుంది? 11,25,000 అవుతుంది. సో ఉండాల్సిన లిమిట్ మనకి 10 lakhs లోపే ఉండాలి ఆ వాల్యూ. సో దాంతో లాట్ సైజ్ ని తగ్గించబోతోంది. ఈ నెల ఏప్రిల్ 26 నుండి లాట్ సైజు 25గా మారబోతోంది నిఫ్టీ 50 లాట్ సైజ్. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రెసెంట్ లాట్ సైజు 1515 గా ఉంది. అది అలాగే కంటిన్యూ అవబోతుంది. ఇక నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ దానికి సంబంధించిన ఇండెక్స్ లో లాట్ సైజు ప్రెసెంట్ 40 ఉంటే అది 25 గా తగ్గించబోతున్నారు. ఆగస్టు 6 నుంచి వీక్లీ కాంట్రాక్ట్స్ గా ఉండబోతున్నాయి. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ ప్రస్తుతానికి ఆ ఇండెక్స్ 75 లాట్ సైజ్ గా ఉంటే దాన్ని 50 గా తగ్గించబోతున్నారు ఆగస్టు 5 నుంచి. ఇది కూడా వీక్లీ కాంట్రాక్ట్స్ గా మార్చబోతున్నారు. సో ఈ డెరివేటివ్ కాంట్రాక్ట్ వాల్యూ అనేది 10 lakhs అబోవ్ ఇల్లందుకు గాను ఈ లాట్ సైజ్ లో మార్పులు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక 2 సార్లు నిఫ్టీలో వాల్యుయేషన్ ప్రకారం కావచ్చు ఇలాంటి మార్పులు చేర్పులు ఈ వెయిటేజ్ లో కంపెనీ స్టాక్స్ ను బట్టి లేదా కంపెనీల పెర్ఫార్మెన్స్ ని బట్టి నిఫ్టీలో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. సో దాంట్లో భాగంగానే ఈ ఇండెక్స్ లాట్ సైజ్ లో కూడా మార్పులు జరగబోతున్నాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దీనివల్ల బెనిఫిట్ ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే ఈ లాట్ సైజు తగ్గడం వల్ల రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కలగబోతోంది. దీనివల్ల లాట్ సైజు తగ్గడం వల్ల ఇక లాట్ సైజు తక్కువగా ఉండడం వల్ల రిటైల్ ఇన్వెస్టర్లకి రిస్క్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఇది కూడా ఒక పాజిటివ్. అయితే ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు బ్రోకరేజ్ సంస్థలు మన దగ్గర ఒక లాట్ కి ట్రేడింగ్ చేస్తున్నప్పుడు 20 రూపీస్ వాళ్ళు ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఆ 50 కాస్త ఇప్పుడు 25 అవుతుంది. అయినప్పటికీ 20 రూపాయలే లాట్ సైజ్ గా తీసుకోబోతున్నారా లేదా రేట్ ఏమన్నా మార్చబోతున్నారా అన్నది మనం వేచి చూడాలి. ఇక నెక్స్ట్ కంపెనీ అనుపమ్ రసాయన్. ఈ కంపెనీ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రపంచంలో 73 దేశాలకి పైగానే కంపెనీలకి ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేస్తుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 మల్టీనేషనల్ కంపెనీలకి కంపెనీ యొక్క ప్రొడక్ట్ ని సప్లై చేస్తుంది. భారతదేశంలో 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని పెట్టుకుని ఈ ప్రొడక్ట్ ని తయారు చేస్తుంది. అయితే ఈ కంపెనీ సంబంధించి ప్రస్తుతం లేటెస్ట్ న్యూస్ ఏంటంటే జపనీస్ సంబంధించి మల్టీనేషనల్ కంపెనీ నుంచి 743 కోట్ల విలువ గల ఆర్డర్ ని సంపాదించి అనుపమ్ రసాయన్. ప్రస్తుతం కంపెనీ షేర్ 890 రూపాయల దగ్గర క్లోజ్ అయింది అనుపమ్ రసాయన్. ఇక దివిస్ ల్యాబొరేటరీస్ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ప్రముఖ రీసెర్చ్ సంస్థ బోఫా కంపెనీ యొక్క రెవెన్యూ రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉందని చెప్పి గతంలో ఇచ్చిన టార్గెట్ 3,380 నుంచి 4,025 రూపాయలకి పెంచింది. అంటే దాదాపు 645 రూపాయలు టార్గెట్ ప్రైస్ ని పెంచింది. ఈ కంపెనీ స్టాక్ సంబంధించి 39 మంది అనలిస్టులు ట్రాక్ చేస్తూ ఉంటే 21 మంది బై చేయమని, 12 మంది అనలిస్టులు హోల్డ్ చేయమని, కేవలం 6 మాత్రమే సెల్ చేయమని చెప్తూ ఉన్నారు. అంటే దివిస్ ల్యాబొరేటరీస్ సంబంధించి అనలిస్టులు అందరూ కూడా పాజిటివ్ గానే ఉన్నారు ఎక్కువ మంది అనేది మనకి అర్థమవుతుంది. ఈ రోజు 3% స్టాక్ పెరిగి 3,686లో క్లోజ్ అయింది దివిస్ ల్యాబొరేటరీస్. ఇక భారతీ ఎయిర్టెల్ సంబంధించిన అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్ లిమిటెడ్. ఈ కంపెనీ ఐపీఓకి రావడం జరిగింది. ఈ కంపెనీ చేస్తున్న బిజినెస్ ఏంటంటే ఈ రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర ఇలాంటి రాష్ట్రాల్లో ఫిక్స్డ్ లైన్ ఫోన్స్ అలాగే బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ని అందిస్తూ ఉంది భారతీ హెక్సాకామ్ లిమిటెడ్. అయితే ఈ కంపెనీ ఇప్పుడు 4,275 కోట్ల ఫండ్స్ రైజ్ చేసే విధంగా ఐపీఓకి రావడం జరిగింది. ఈ ఐపీఓ తేదీగా ఏప్రిల్ 3 నుంచి
నుంచి 5వ తేదీ వరకు ఐపీఓ డేట్ ఓపెన్ లో ఉండబోతుంది. అంటే ఈ రోజు నుంచి ఆల్రెడీ ఫస్ట్ డేనే 0.34 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. అంటే కావాల్సిన దాంట్లో 1/3 ఆఫ్ ది ఫండ్స్ ఆల్రెడీ వసూలు చేసేసింది. సో ఐపీఓ డేటు 5వ తారీఖుతో క్లోజ్ అయితే ఏప్రిల్ 8వ తేదీన అలాట్మెంట్ ఇవ్వబోతుంది కంపెనీ. 10వ తేదీన డిమాట్ అకౌంట్ లో వేస్తారు. ఒకవేళ అలర్ట్ కాకపోతే ఆ అమౌంట్ రిఫండ్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈ నెల 10వ తేదీన జరగబోతుంది. అయితే ఏప్రిల్ 12వ తేదీన లిస్టు కానున్నట్టుగా చెప్తుంది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. రెండు ఎక్స్చేంజ్ లో కూడా లిస్ట్ కాబోతుంది భారతీయ హెక్సాకామ్ లిమిటెడ్. ఇక ప్రైస్ బ్యాండ్ విషయానికి వస్తే 542 రూపాయల నుంచి 570 రూపాయల వరకు ప్రైస్ బ్యాండ్ గా నిర్ణయించింది కంపెనీ. అలాగే లాట్ సైజు 26 షేర్లుగా నిర్ణయించింది. టాటా టెక్నాలజీస్ ఈ కంపెనీ ఆటోమొబైల్ దిగ్గజం BMW తో ఒక జాయింట్ వెంచర్ ని ఏర్పాటు చేసుకుంది. ఆ జాయింట్ వెంచర్ ఈక్వల్ షేర్ లో అంటే 50% వాటాగా ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకున్నట్టుగా అప్డేట్ చేస్తుంది. ఈ జాయింట్ వెంచర్ ద్వారా క్లయింట్స్ కి న్యూ డిజిటల్ ఎక్స్పీరియన్స్ ని అందించబోతున్నాం అన్నట్టుగా, ప్రీమియం ప్రొడక్ట్స్ ని అందించబోతున్నట్టుగా అప్డేట్ చేసింది టాటా టెక్నాలజీస్. సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ సొల్యూషన్స్ ని అందించబోతున్నట్టుగా ఈ జాయింట్ వెంచర్ అప్డేట్ చేసింది. ప్రస్తుతం 1093 రూపాయల్లో క్లోజ్ అయింది టాటా టెక్నాలజీస్. ఇక భగ్గుమన్న బంగారం ధర, అదే వరుసలో వెండి ధర. కని విని ఎరగని రీతిలో బంగారం రేట్లు పెరుగుతున్నాయి. ఇక దాని వెనకే వెండి రేట్లు పెరుగుతున్నాయి. ఎందుకు ఇంతలా సడన్ గా పెరుగుతున్నాయి అని చూసినట్టయితే మెయిన్ కారణం ఏంటంటే యుఎస్ లో సెంట్రల్ బ్యాంకు 2024లో వడ్డీ రేట్లు 3 సార్లు తగ్గిస్తారు అనే వార్త మార్కెట్ లో ఎప్పటి నుంచో గత మీటింగ్ నుంచి యుఎస్ ఫెడ్ గత మీటింగ్ నుంచి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక దానికి అనుకూలంగానే యుఎస్ మార్కెట్ లో కూడా ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్టుగానే అన్ని సంకేతాలు అందుతున్నాయి. కాబట్టి జూన్ లో ఖచ్చితంగా యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అనేది మార్కెట్ లో వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు ఇన్వెస్టర్లకి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి అన్నప్పుడు దానికంటే బెటర్ ఆపర్చునిటీస్ మెటల్ లో పెడితే వస్తాయా లేదా స్టాక్ మార్కెట్ లో పెడితే వస్తాయా అనే ఆలోచనతో కాస్త ఫండ్స్ ఇటు గోల్డ్ వైపు, ఇటు వెండి, అలాగే స్టాక్ మార్కెట్ వైపు ఫండ్స్ రావడం జరుగుతూ ఉంటుంది జనరల్ గా. ఇది ఒక రీజన్ అయితే, ఇంకోటి వెండికి అసలు ఇండస్ట్రియల్ అప్లికేషన్ గా చాలా హ్యూజ్ డిమాండ్ ఏర్పడుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా వెండికి హ్యూజ్ డిమాండ్ పెరుగుతుంది. ఎందుకు అంటే ఇండస్ట్రియల్ గా అనేక పరిశ్రమల్లో వెండిని వాడటం అనేది పెరుగుతుంది ఒకటి. రెండోది ఈ మొబైల్ ఇండస్ట్రీలో ఆ పీసీబీ బోర్డు లో ఆ సిల్వర్ ని యూజ్ చేయడం. ఎందుకంటే మనం బటన్ ప్రెస్ చేసినప్పుడు ప్రతిసారి బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆ పీసీబీ మీద కాంటాక్ట్ అయ్యేది ఆ సిల్వర్ ఆ గోల్డ్ ఆ కోటింగే మనకి ఆ కాంటాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలాగే సిల్వర్ గోల్డ్ అనేది ఆ పీసీబీ మీద యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు కొత్తగా సోలార్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది. ఇక సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఈ సిల్వర్ ని అధికంగా వాడుతున్నారు. అంతేకాకుండా మరో ఇండస్ట్రీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెర మీదకి వచ్చింది, ఎలక్ట్రికల్ వెహికల్స్. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి వాడే ప్రధానమైన వస్తువు లిథియం అయాన్ బ్యాటరీ. దాంట్లో కూడా వెండి ఎక్కువగా వాడుతూ ఉన్నారు. దీనివల్ల వెండికి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. సో అదొక కారణం చేత కూడా వెండి పెరుగుతుంది. ఇది ఈ బంగారం వెండి పెరుగుతున్నందుకు ఎందుకు పెరుగుతున్నాయి అనేది. ప్రస్తుతం బంగారం అయితే ఈ 1 year లో 11% పెరిగింది. ప్రస్తుతం $2,290 పర్ ఔన్స్ రేటు మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది. అలాగే వెండి విషయానికి వస్తే $26.7 పర్ ఔన్స్ వెండి మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది. సో ఇది 2 years హైగా ఉంది వెండి. అంటే మార్కెట్ లో గత 2 సంవత్సరాలుగా ఇది హైయెస్ట్ రేట్. ఇక నెక్స్ట్ కంపెనీ విషయానికి వస్తే తారాచంద్ ఇన్ఫ్రా లాజిస్టిక్. ఈ కంపెనీ 6.84 crores విలువ గల ఆర్డర్ ని సంపాదించింది. ఎక్కడి నుంచి అంటే అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్ ప్లాంట్ ఛత్తీస్గఢ్ నుంచి ఈ ఆర్డర్ సంపాదించినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. వివిధ రకాల లిఫ్టింగ్ కెపాసిటీ క్రెయిన్స్ ని సప్లై చేసేందుకు ఈ ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తుంది తారాచంద్ ఇన్ఫ్రా లాజిస్టిక్స్. ప్రస్తుతం ఈ రోజు 2% స్టాక్ పెరిగి 193 రూపాయల దగ్గర క్లోజ్ అయింది తారాచంద్ ఇన్ఫ్రా లాజిస్టిక్స్. ఐనాక్స్ ఇండియా అనేది గ్యాసెస్ సంబంధించి ఈ ఫ్లూయిడ్ సంబంధించి స్టోరేజ్ ట్యాంక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. ఇది మన భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా ఇస్రోతో కలిసి ట్రైలర్ మౌంటెడ్ హైడ్రోజన్ ట్రాన్స్పోర్ట్ ట్యాంక్ ను కూడా తయారు చేసింది గతంలో. అలాగే 238 కిలోలీటర్స్ లిక్విడ్ హైడ్రోజన్ స్టోరేజ్ ట్యాంక్ ని సౌత్ కొరియాకి పంపించింది. ఇవన్నీ కూడా ఒక రికార్డు స్థాయిలో ఉన్న ప్రోడక్ట్ గా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో 66 దేశాలకి ఈ కంపెనీ సర్వీసెస్ అందిస్తుంది. అమెరికా, సౌదీ అరేబియా, నెదర్లాండ్, బ్రెజిల్, కొరియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి దేశాలకి తమ ప్రొడక్ట్స్ ని అమ్ముతోంది. ఈ క్రయోజెనిక్ ఫ్లూయిడ్ ని నిల్వ అంటే స్టోరేజ్ ఉంచే విధంగా ఇన్నర్ వెజల్ ని ఉపయోగించి దేవార్ టైప్ ఒక కంటైనర్ ని తయారు చేసేందుకు గాను పేటెంట్ హక్కుల్ని సంపాదించింది ఐనాక్స్ ఇండియా. ఇది కంపెనీకి ఒక చాలా పాజిటివ్ గా చెప్పుకోవాలి. ఈ రోజు షేరు 7% పెరిగి $1,270 క్లోజ్ అయింది ఐనాక్స్ ఇండియా.
బ్రహ్మపుత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ రివర్ ప్రొటెక్షన్ వర్క్ కు సంబంధించి ఈ కంపెనీకి 70 కోట్ల విలువ గల ఆర్డర్ ని సంపాదించింది. వాటర్ రిసోర్సెస్ గౌహతి నుంచి ఈ ఆర్డర్ వచ్చినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తోంది. ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి ఉన్న డ్యూరేషన్ 36 మంత్స్ అంటే 3 సంవత్సరాలు టైం ఉంది ఈ వర్క్ ని ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్నట్టుగా అప్డేట్ చేసింది. ఈ రోజు స్టాక్ 5% పెరిగి ₹83 క్లోజ్ అయింది. బ్రహ్మపుత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్. SRM కాంట్రాక్టర్స్ ఈ కంపెనీ ఈ రోజు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవడం జరిగింది. ఇన్వెస్టర్లకి ₹210 కంపెనీ అలాట్ చేస్తే ఈ రోజు లిస్టింగ్ ₹215 ఓపెన్ అయింది. ఆ తర్వాత ₹226 దాకా పెరిగి అదే రేట్ లో క్లోజ్ అవడం జరిగింది. అంటే 5% ఈ రోజు పెరిగింది SRM కాంట్రాక్టర్స్. ఇక L&T ఫైనాన్స్ లిమిటెడ్ ఈ కంపెనీ Q4 బిజినెస్ అప్డేషన్ లో భాగంగా వాళ్ళ లోన్స్ డిస్బర్స్మెంట్ గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈ Q4 లో 33% ఎక్కువగా లోన్లు డిస్బర్స్ చేసినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇది చాలా పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి. దీంతో 15,000 కోట్లకి పైగానే లోన్ డిస్బర్స్మెంట్ జరిగినట్టుగా కంపెనీ తెలియజేస్తుంది. ఈ రోజు 2% స్టాక్ పెరిగి ₹170 క్లోజ్ అయింది. L&T ఫైనాన్స్ లిమిటెడ్. అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీ ఛత్తీస్గఢ్ అండ్ తమిళనాడు ఈ ప్లేస్ లో 2 కొత్త గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ని ప్రారంభించబోతున్నట్టుగా అప్డేట్ చేసింది. ఆ 2 ప్రాజెక్ట్స్ ద్వారా 5.4 మెట్రిక్ టన్స్ పర్ యానం కెపాసిటీగా ఉండబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఈ 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ యాడ్ చేసుకున్నట్లయితే టోటల్ అల్ట్రాటెక్ సిమెంట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 151.6 మెట్రిక్ టన్స్ పర్ యానం గా చేరబోతుంది. ఇది కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ చాలా పెంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు 2% స్టాక్ పెరిగి ₹10,028 క్లోజ్ అయింది. అల్ట్రాటెక్ సిమెంట్. ఇవ్వండి ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.